ఎవరు వీళ్ళు? ఒక అగ్గిపెట్టెని 15 రూపాయలకు అమ్మే దేశం నుంచి, చమురు, విద్యుత్తు, వైద్యం ఏవీ లేని దేశం నుంచి, విద్యాలయాల్లో యుద్ధ భేరీలు ప్రతిధ్వనించే దేశం నుంచి, జన్మభూమిని జన్మనిచ్చిన వాళ్ళని వదులుకొని పడవలెక్కి వలస వచ్చిన దేశంలో ఆదరణ లేక నిర్దాక్షిణ్యంగా నడి సముద్రంలోకి నెట్టివేయబడ్డ వాళ్ళు. వాళ్ళడిగిందేమిటి? కేవలం తలదాచుకోవడానికింత నీడ, తాత్కాలికపు సానుభూతి, కరుణ. వాళ్ళకి మనమిచ్చిందేమిటి? శరణార్థుల శిబిరాలనే పేరిట ఒక బహిరంగ చెరసాల. బాలురు, బాలికలు, వృద్ధులు, మహిళలు. వాళ్లలో ఒక స్త్రీ. ఆమె గర్భంలో ఈ ప్రపంచపు వెలుగుని చూడాలని తొందరపడుతున్న ఓ పసిపాప. ఆ పసిపాప కథే ఇది. నే మొట్టమొదటి రచయితనేది నీ వల్లే. నీ వల్లే ఇంతని నాకు దగ్గరైంది. నువ్వే నా సర్వస్వం. కిటికీ నుంచి కన్న బిడ్డను చూసింది. పొత్తిళ్లలోని పాప పసి చేతి వేళ్ళు తల్లి చేతిని పట్టుకోగా ఆ బంధాన్ని తెగ తెంచుకుని వెళ్ళిపోయే స్థితికి ఆమె తెగించడానికి కారణమేమిటి? జన్మభూమి మీద తనకున్న మమకారమా? కర్తవ్యమా? కట్టుకున్నవాడా? యుద్ధమా? ఎవరికి తెలుసు? కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నా, తాళలేక తల్లిపాలు తల్లడిల్లుతున్నా, కన్నబిడ్డని కాదనుకుని విడిచి వెళ్లే ఆ మాతృ కాఠిన్యాన్ని ఏ కోణంలోంచి చూసినా ఎన్నటికీ సమర్థనీయం కాదు. ఒక్కసారి బిడ్డను వెనుతిరిగి చూసింది. ఇదే ఆఖరి చూప? ఎవరికి తెలుసు? ఇదేమీ అర్థం కాని ఆ పసికంద తొలి రోదన అమృత గీతల్లా వినిపించింది. అది చదివిన వెంటనే నాకు అమృత నచ్చేసింది. ఆ కథ రాసిన వారు నచ్చేశారు. అప్పుడు నాకు ఇంకా పెళ్ళే కాలేదురా. ఒక్క నిమిషం. హలో, మీరు రాసిన కథ పత్రికలో వచ్చింది. ఇదే మీ మొదటి కథ? సుమారుగా ఉంది. అబద్ధం చెప్పకండి. చదివాక చాలాసేపు మోకాళ్ళలో మొహం దాచుకున్నారా? కన్నీళ్ళు పెట్టుకున్నారా? గూఢచారి పెట్టారేంటి? అవును, ఎందుకు నా పేరుతో రాశారు? మీ ఉద్దేశం ఏమిటి? లోకంలో మీరొక్కరైనా ఇందిరా? అలిమేలు మంగలి పేరుతో రాయొచ్చుగా. కమల అని మీ అక్క పేరుతో రాసుండొచ్చుగా. నా పేరు కలిసి వచ్చే పేరునేగా పెట్టుకున్నారు. నన్ను మనసులో దాచుకుని కళ పేరు పెట్టుకున్నానని నిజాన్ని ఒప్పుకోవచ్చుగా. ఇందిరా ప్రియదర్శిని అన్న పేరు ఎప్పుడైనా మీరు విన్నారా? ఇందిరా పార్థసారథి. ఈ కథ రాసినందుకు ఎంత డబ్బిస్తారు? నాకు రాయల్టీ కావాలి. 50%. సగం. ఏమ్మా, ఇవాళ పరీక్ష ఎలా రాశావు? బతికిపోయాం. రేపు సరే. ఏమిటి అందరూ గుంపుగా వచ్చారు? ముగ్గురు తిరిగి రాలేదయ్యా. ఏమయ్యారో తెలియదు. మీకెలా తెలిసింది? వచ్చిన వాళ్ళు చెప్తే తెలిసిందయ్యా. ఎక్కడ జరిగింది? దేవీపట్నం తూర్పునండి. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? ఇచ్చామండి. మేము చూసుకుంటాం, మీరు వెళ్ళండి అని చెప్పారండి. పోలీసులతో పని కదా, అందరూ కాస్త ఓపిక పట్టండి. జోసఫ్, నువ్వు వెంటనే పోలీస్ స్టేషన్ వెళ్ళి ఎస్ఐ గారితో మాట్లాడు. ఏంటమ్మా ఇది? కాకరకాయ ఒంటికి మంచిదని వండితే అంతా వదిలేసావు. కాకరకాయ సీను ఆఫీస్ నుంచి వచ్చేసారా? ఇంద్ర, ఇది పట్టుకో. ఓ చెయ్యి, ఇద్దరం కలిసి మడుద్దాం. రేపు సోషియాలజీ ఎగ్జామ్. నా వీకెస్ట్ సబ్జెక్ట్. ఇవ్వండి. మిగతా వాటిలో పెద్ద స్ట్రాంగ్ అయినట్టు. నీ డిప్పకటింగాడు ఏం చేశాడో చూడు. వీడొకడ్రా, చిల్లి కుండలా అస్తమానం సొయ్యమని. ఇది తీసుకో. రోజుకి ఎన్నిసార్లు పోస్తావురా? పట్టుకోండి. మీరు రాసిన కథ నిజమా లేక రీల్ వదిలేరా? కొడితే 32 పళ్ళు రాలిపోతాయి. 31. బ్రహ్మ తప్పు చేస్తాడు. సరే, 31. కథలో ఉన్న పాప నిజమేనా? రెడ్ క్రాస్లో ఉంది. నన్ను అక్కడ తీసుకెళ్తారా?
పాపం చూడాలి. ఆ పని మాత్రం చేయను. మరో కథ రాయటం మొదలెట్టేశారా? త్వరగా రాయండి. రాయల్టీ వాళ్ళు నాకు 50%. దానికి మీరు సాయం చేయాలి. ఇరకాటలో పెట్టారు, నా పని గోవిందా. సరే వద్దు, అడ్జస్ట్ చేసుకుంటాను, అడగండి. వద్దులే, మీకు నచ్చదు. పర్వాలేదు, ఇంత దూరం తీసుకొచ్చి సస్పెన్స్ లో పెట్టకండి. కాదులే, మీరు ఒప్పుకోరు. అయ్యో, ఒప్పుకుంటాను ఒప్పుకుంటాను ఒప్పుకుంటాను. మరి వెళ్ళేంత వరకు ఒక్క మాట మాట్లాడకూడదు, సరేనా? నేను ఒక్క ఓ శ్రీనివాసరావు, కథ చదివాను. వేరే పేరు రాసుంది. నా పేరు అప్పు తీసుకున్నారులేండి. నాన్నగారు ఎలా ఉన్నారమ్మా? బాగున్నారు. కథ మనసుని కదిలించింది. పాపం చూడొచ్చా? సుకన్య, ఓ బాగుంది కదూ, నేనే ఏడ్చాను. ఏంటి పేరేంటి? నీ పేరేంటి? ఇంత పెద్ద రచయితకి పేరు పెట్టో తెలీదా? నన్ను పేరు పెట్టమంటావా? నన్ను పేరు పెట్టమంటావా? తన తొలి రోదన అమృత గీతంలా ఉంది. ఈ పాపను దత్తత తీసుకోబోతున్నారా? లేదా మీ లక్ష్యం కేవలం కథ రాయటం మాత్రం వరకేనా? చూడండి, శ్రీలంక పక్క చేయి చూపిస్తోంది. మీ అమ్మ అక్కడుందా? నేను వదిలిపెట్టి వెళ్ళిందా? నీకెవరూ లేరా? మా అమ్మ కూడా నన్ను వదిలిపెట్టి వెళ్ళింది. ఈ ఇంజనీర్ గారు నీ గురించి కథ రాసి సంపాదిస్తున్నారు. కథ రాస్తే సరిపోతుందా? అడుగు.